ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆకివీడులో జనసేన నాయకుడు అనిల్పై మేకులతో జరిగిన దాడి ఘటన నేపథ్యంలోనే తాను స్పందించినట్లు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ అనుమతి లేకుండా మైకులు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జడా శ్రవణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మాట్లాడాడు శ్రావణ్ కుమారుడు. మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు, 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత, మరి నిన్న ఆ సభ ఎంతమంది పాస్టర్లు వచ్చారో, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2,000 మంది వరకు సభకి హాజరైనట్టుగా, స్టేజ్ మీద బాగానే ఉన్నారు 40-50 మంది. అక్కడ చాలా అతను కూడా అనుకున్నాడు, నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబం ఏమో నాకు తెలియదు. పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు లిల్లీ. ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూస్తావు.